తిరుమల తిరుపతి శ్రీవారి పురాతన పుణ్య విషయాలు. అనాది కాలంలో ఇప్పుడు మనం దర్శించే శ్రీ వెంకటేశ్వరుని దివ్య విగ్రహం సంపంగి చెట్టు కింద ఉండేదట. ఆ పక్కనే చింత చెట్టు ఉండేదట. శ్రీ వెంకటేశ్వరునిది భరద్వాజ గోత్రం. శ్రవణ నక్షత్రం. శ్రీకృష్ణ భగవానుడు వేటగాడి బాణానికి శరీరాన్ని వదిలి వైకుంఠం చేరిన రోజు నుంచే యుగమైన కలియుగం ప్రారంభమైనది. తిరుమలలోని శిలాతోరణం 200 బిలియన్ సంవత్సరాల నాటిది. ధర్మరాజు తన వారిని చంపుకున్న మహాపాపం పోకపోవడంతో మార్కండేయ మహర్షి మరియు భరద్వాజ మహర్షుల ఆదేశంతో తిరుమలలోని వెంకటాచలం వచ్చి జపాలు ఉపవాసాలు మొదలైన వాటితో వెంకటేశ్వరుని సేవించుకుని దోషాలను పోగొట్టుకున్నాడు. అప్పుడు స్నానమాచరించిన తీర్థమే తిరుమలలోని పాండవ తీర్థం. పాపనాశనం వద్ద చేసి చిన్నదానం కూడా వేలరెట్ల సంపదలను దానమిచ్చిన ఫలితాన్ని కలిగిస్తుంది. తిరునామం ధరించిన భక్తుడంటే స్వామికి ఎనలేని ప్రీతి. నారదుడు ఎప్పుడూ పచ్చ కర్పూర నామం ధరించి లోక సంచారం చేస్తుంటాడు. తిరుమల కొండ కాదు, సాలగ్రామ పర్వతం. అక్కడే స్వామి దివ్య రూపంలో వెలసి ఉన్నాడు. దశరథ మహారాజు శ్రీ వెంకటాచల పర్వతాన్ని దర్శించిన తర్వాతే ఆయనకి పుత్రుడుగా శ్రీరామచంద్రుడిగా స్వామి జన్మించాడు అంటారు. నారాయణాద్రి అనగా బ్రహ్మాది దేవతలకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన ప్రదేశం. రావణ సంహారం చేస్తానని దేవతలకి అభయమిచ్చిన పుణ్య ప్రదేశం. బ్రహ్మోత్సవాలకి నాంది పలికిన పర్వతమే నారాయణాద్రి. దేవతలలో శ్రీ మహావిష్ణువు. వృక్షములలో కల్పవృక్షము ఎలా శ్రేష్టమైనవో నదులలో సువర్ణముఖి నది శ్రేష్టమైన నది. ఈ నది అగస్త్య మహాముని తపస్సు ఫలితంగా ఆకాశం నుంచి దిగి వచ్చిన నదీ దేవత.